టైటానిక్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. కారణం జేమ్స్ కెమెరూన్ టైటానిక్ విషాదగాథకు ప్రేమ కథను జోడించి తెరకెక్కించిన చిత్రం. టైటానిక్ ను గురించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోనికి వచ్చింది. సౌత్ ఆఫ్టన్ నుంచి న్యూయార్క్ బయలుదేరిన టైటానిక్ మునిగిపోయింది. ఈ హృదయ విదారక సంఘటనలో 1500 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంచుకొండను ఢీకొట్టడం వల్ల ఘటన జరిగిందని మనందరికీ తెలుసు. అయితే మంచుకొండను ఢీకొట్టడమే ఈ దుర్ఘటనకు కారణం కాదని పరిశోధకుడు జర్నలిస్ట్ సెనాన్ మెలోనీ చెబుతున్నారు. టైటానిక్ కు సంబంధించిన చిత్రాలను 30 ఏళ్లుగా పరిశీలిస్తున్న ఆయన ఓడ అడుగు భాగంలో 30 అడుగుల వెడల్పు ఉన్న నల్లని మచ్చను గుర్తించారు. ఈ మచ్చకు కొద్ది దూరంలోనే మంచుకొండను టైటానిక్ ఢీకొట్టింది. ఓడను నడపడానికి అడుగు భాగంలో ఇంజిన్ ఉంచారు. ఇంజిన్ కు శక్తిని అందించేందుకు టన్నుల కొద్ది బొగ్గును నిరంతరం మండించడం వల్ల ఆ ప్రాంతంలో 1000 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఉండేదని సెనాన్ చెప్పారు. దీనివల్ల ఓడ అడుగు భాగం బలహీనపడిందని, అదే సమయంలో మంచు దిబ్బను ఓడ ఢీకొట్టడంతో టైటానిక్ కథ విషాదాంతమైందని చెప్పారు. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన లైక్, కామెంట్ ఇవ్వండి.